బట్టి దయగలిగిన దేవా, ఇంతవరకు విలువైన మాటలతో మా హృదయాలను నింపినందుకు స్తోత్రం తండ్రి. సందేహపడు వారి మీద కనికరం చూపించమని తండ్రి, వారి యొక్క ఆలోచనలు మీ సన్నిధి కాంతిలో నిలిచినట్లు వర్ధిల్లునట్లు వారి హృదయాలను వెలిగించమని మీరు మాకు నేర్పించిన విధానమును బట్టి మీ పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధపడి ఉండగా జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ ఆత్మశక్తిని బలాన్ని అనుగ్రహించండి. ప్రభువా, మీ పిల్లలు మీ సత్యాన్ని అర్థం చేసుకోగలిగే శక్తితో నింపమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూర్చోండి. చాలామంది ప్రశ్నలు అడిగారు కానీ పేర్లు రాయలే. పేర్లు ఎందుకో రాయలేదు, మరి ఒక్కరు కూడా పేరు రాయలే. అన్ని ప్రశ్నలు వచ్చాయి కానీ పేర్లు లేవు. సరే, ఏదేమైనా సేవకుడు తన సంఘాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి? ఇది ఒక ప్రశ్న. సేవకుడు సంఘాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి అంటే, మీరు మీ కుటుంబాన్ని ఎలా సంరక్షించుకుంటున్నారో అలాగే సంరక్షించుకోవాలి. కుటుంబానికి ఏం కావాలి? భౌతికంగా కనీస అవసరాలు తీర్చాలి, అవి భౌతికమైనవి. మరి సేవకుడు సంఘానికి ఎందుకు ఇవ్వబడ్డాడు అంటే, ఆత్మీయ అవసరాలు తీర్చడానికి. ఆత్మీయ అవసరాలు ఎలా ఉంటాయి? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు బాధ్యత అప్పగించిన తర్వాత, లైట్గా హమ్మింగ్ వస్తుంది, శిష్యులకు బాధ్యత అప్పగించిన తర్వాత వాళ్ళు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే ప్రభు మళ్ళీ వాళ్ళను కలుసుకోవటానికి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళను కలుసుకొని వాళ్ళతో భోజనం చేసి, అప్పుడు నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయుము. పేతురుతో చెప్తున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను మేపు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలను కాయుము. సేవకుడు తన సంఘాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనే ప్రశ్న వస్తే, దావీదు ఒక గొర్రెల కాపరి. ఆ గొర్రెల మందను మేపుతున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చి ఆ మంద మీద పడింది. ఆ మందలో చిన్న పిల్లను పట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ పిల్ల కోసం ప్రాణాలకు తెగించాడు దావీదు. అలాగే ఒక సింహం వచ్చింది, ఆ మంద మీద పడింది, మందను తినేద్దామని చూస్తుంది. ఒక గొర్రె పిల్లను పట్టుకుని వెళ్ళిపోతుంటే దానికోసం ఆ సింహంతో పోరాడడానికి వెనకాడకుండా ప్రాణాలకు తెగించాడు దావీదు. సంఘాన్ని సంరక్షించుకోవడం అంటే కుటుంబాన్ని సంరక్షించుకోవడం అని అర్థం. కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి పౌలు గారు చెప్పినటువంటి మాటలు చాలా అత్యవసరం ఈ సమయంలో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండాలి అన్నాడు. అంటే తండ్రిగా, ఒక తండ్రిగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, కుమారులకు తండ్రి ఎలాగైతే అన్ని విధాల సహకారిగా ఉంటాడో, సంఘానికి కూడా నాయకుడు, కాపరి అన్ని విధాల సహకారిగా ఉండాలి. వాళ్ళను నిలబెట్టే ప్రయత్నం చేయాలి. రెండోది, ఈరోజు సంఘాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి చాలా చోట్ల. మీ అందరికీ తెలుసు, బలహీనులను దోచుకోవటం, లేకపోతే భేదవారిని కూడా మాయ మాటలతో మోసం చేసి, మీకు దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, మీ అప్పుల్లో కూడా మీరు దేవునికి కానుకలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయటం. అంత మాత్రమే కాదు, యథార్థత లేకుండా, నీతి లేకుండా దేవుని సంఘంలో వచ్చేటువంటి సొమ్ముతో ఆస్తులు సంపాదించుకోవటం, అంతస్తులు కట్టుకోవటం, న్యాయంగా బ్రతకకుండా ఒక కాపరి అన్యాయపు మార్గాలలోనికి వెళ్ళటం, ఇవి వాక్యానుసారమైనవి కావు. దానికి తగిన తీర్పు వారి నాశనము కునికి నిద్రించదన్నాడు పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మీరు కిందకి చదవగలిగితే, వారి యొక్క నాశనం కునికి నిద్రించదు, వారికి తగిన శిక్ష దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, అన్నీ మీరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి.
మీరు అన్యాయంగా సంపాదించింది కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పాడు. కాబట్టి మన పిల్లల దగ్గర మనం దోచుకుంటామా చెప్పండి? పిల్లల దగ్గర ఏ తండ్రినే దోచుకుంటాడా? పిల్లల్ని పోషిస్తాడు, ఆ తర్వాత పిల్లల చేత పోషింపబడతాడు, అంతేనా? పిల్లల్ని తండ్రి ఏం చేస్తాడు? పోషిస్తాడు. ఒకానొక సమయం వచ్చిన తర్వాత పిల్లల చేత ఏమవుతాడు? పోషింపబడతాడు. అది రెస్పాన్సిబిలిటీ. నేను మీ సేవకుల్ని పోషించొద్దని కానీ మీ సేవకుల్ని సంరక్షించొద్దని కానీ నేను చెప్పను. ఎందుకంటే సేవకుడు పరిపూర్ణంగా సేవ మీదే ఆధారపడితే ఇక సమయమనక అసమయమనక సేవలో కష్టపడుతుంటే అతన్ని పోషించాల్సిన బాధ్యత సంఘం మీద ఉంది. సో పోషించండి, అతనికి లోబడండి, విధేయులు అవ్వండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు శ్రద్ధతో మిమ్మల్ని కాయిచున్నారు కనుక వారికి లోబడి వారి మాట వినండి, వారిని సన్మానించండి. చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి, వాటన్నిటిని మనం గౌరవిస్తాం. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని దైవ గ్రంథం పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు కాబట్టి దాన్ని కూడా మనం గౌరవిస్తాం. అయితే ఇక్కడ పౌలు గారి ఇంటెన్షన్ ఇంకా కొత్తగా ఉంది. చూద్దాం, ఆ మాట చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చేటకు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మల్నే కోరుచున్నాను అన్నాడు. నేను మీ సొత్తును కోరట్లేదు, మిమ్మల్నే కోరుతున్నాను. ఒక దైవ సేవకుడు సంఘాన్ని సంరక్షించుకోవటానికి ఇలాంటి లక్షణం కలిగి ఉండాలి. సొత్తును కోరకూడదు, మనుషుల్ని కోరాలి. ఎందుకంటే సొత్తు శాశ్వతం కాదు, మనిషి శాశ్వతం. నీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుచున్నాను. కానీ ఈరోజు చాలామంది చెప్పే కంప్లైంట్స్, డబ్బు ఉన్నోళ్ళ ఇంటికేమో ప్రార్థనలు చేయడానికి వెళ్తారండి, డబ్బు లేకపోతే ఆ డబ్బు లేని వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి రారండి. డబ్బు ఉన్నోడికి ఏమైనా ఆపద వస్తే తొందరగా వెళ్తారండి, డబ్బు లేనోడికి ఆపద వస్తే కనీసం ఇంటికి కూడా రారండి. ఇలాంటివి కొంతమంది అంటూ ఉంటారు. యాక్చువల్లీ బిజీ షెడ్యూల్లో బిజీగా మీటింగ్స్లో తిరిగేవాడు అందరింటికి వెళ్ళటానికి ఛాన్సెస్ దొరకవు. దాన్ని సంఘం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2-3 ఉన్నప్పుడు అందరింటికి వెళ్ళిపోతాం, 1000 మంది ఉన్నప్పుడు అందరింటికి వెళ్ళటం అంత ఈజీ కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏ సంఘంలో ఆ సంఘంలో టీమ్స్ పెద్దలను నిర్ణయించేసి, పెద్దలారా మీరు వెళ్ళి పరామర్శించి వస్తూ ఉండండి, మీరు వెళ్ళి మాట్లాడుతూ వస్తూ ఉండండి. ఇప్పుడు మనం చేసేది అదే. మండపేటలో ఒక టీం ఉంది, రాజమండ్రిలో ఒక టీం ఉంది, బలభద్రపురంలో ఒక టీం ఉంది. ఏ అవకాశం వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా వీళ్ళు వెళ్తారు, అవన్నీ చక్కబెడతారు. ఇంకా తగని తప్పని పరిస్థితి అయితే నేను వెళ్తూ ఉంటాను. సో అలా చేయొచ్చు. ఇక్కడ డబ్బున్నోడిని ఒకలాగా డబ్బు లేనోడిని ఒకలాగా చూసేటువంటి వ్యక్తులు ఉంటే ఉండుండొచ్చు, కానీ అది అసలు అతను సంరక్షకుడే కాదు, అతను సంఘ కాపరి కూడా కాదు. రైటా? హలో, ఓకే, సౌండ్ లేదు, రైట్. సో సంఘము మీ సొత్తును కాదు మిమ్మల్నే కోరుతున్నాను అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించే వాళ్ళు ఎవ్వరూ కూడా యథార్థవంతులు కారు. వారు మనల్ని ప్రేమించలేరు, వారు మనల్ని సత్యంలో నడిపించలేరు. అది గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఎక్కడా కూడా మీరు బలవంతంగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయమని కానీ, ముక్కు పిండి డబ్బు వసూలు చేయమని కానీ, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా సరే కుటుంబానికి ఇంత దేశం మీరు ఇచ్చేయాలి అని అనమనడం కానీ, ఇలాంటివి ఏవి బైబిల్ గ్రంథంలో లేవు. మనమే ఆ వ్యక్తి యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని మనకున్నంతలో మన కలిమిలో మనం ఇవ్వడం అనేది బైబిల్ నేర్పించినటువంటి బోధ. వ్యాపారాత్మకమైన దృక్పథం సంఘంలో లేదు. మనం మన పిల్లలతో వ్యాపారాలు చెయ్యము. చేస్తామా? మనం మన పిల్లలతో వ్యాపారాలు చేస్తామా? చేయం కదండి. పిల్లలతో వ్యాపారాలు ఏ తండ్రి చేయడు. పిల్లలతో వ్యాపారాలు చేసేవాడు నిజమైన తండ్రి కాడు. రైట్. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు చదవండి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్ను నేనును వ్యయపరుచుకొందును.
మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో అంత అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలా ఉండనీయుడి. నేను మీకు భారంగా ఉండలేదు, కానీ యుక్తి గలవాడనే మిమ్మల్ని తంత్రంతో పట్టుకుంటానని చెప్తారేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి ఆర్జించుకొంటినా. ఒక సేవకుడు సంఘాన్ని ఎలా సంరక్షించాలని అడిగారు కదా. ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 17-18 వచనాల్లో, ఈ క్వశ్చన్స్ ప్రతి సేవకుడు తన సంఘాన్ని అడగగలగాలి. అంతే, సింపుల్. ప్రతి సేవకుడు తన సంఘాన్ని ఈ క్వశ్చన్స్ అడగగలగాలి. ఏమని? నేను మీ వద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మల్ని మోసం చేసి నేను ఏమైనా సంపాదించుకున్నానా? మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని మాయ చేసి, మోసం చేసి, మీకు అబద్ధాలు చెప్పి, కట్టుకథలు చెప్పి, మాయ మాటలు చెప్పి మీ దగ్గర ఏమైనా దోచుకున్నానా? నెంబర్ 1. నెక్స్ట్, మీ వద్దకు వెళ్ళుటకు తీతుని హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపిణీ. తీతు ఏమైనా మిమ్మల్ని మోసం చేసి ఏమైనా సంపాదించుకున్నాడా? నాతో పాటు ఉన్నవాడు ఏమైనా మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర ఏమైనా దోచుకున్నాడా? వాక్య విరుద్ధంగా మిమ్మల్ని మీకేమైనా అమ్మకాలు పెట్టి, కొనుగోళ్ళు పెట్టి, మీకు అవి ఇవి అమ్మేసి, మీకు అవి ఇవి మాయ మాటలు చెప్పేసి, మీరు ఇలా చేస్తే మీకు దేవుడు అలా ఇచ్చేస్తాడు, మీరు ఇస్తే మిమ్మల్ని దేవుడు అక్కడ తీసుకెళ్ళిపోతాడు, ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు, భ్రమకు గురి చేసి ఇలాంటివి ఏమైనా చేసామా అని ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్స్ ఒక యథార్థవంతుడైన పౌలు సేవకుడిగా ఉన్నాడు కాబట్టి అడగగలిగాడు. ఈరోజు ఎవరు అడగగలిగితే వాళ్ళు యథార్థంగా ఉన్నట్టు, ఒకళ్ళు అడగలేకపోతుంటే మన మనస్సాక్షి మన మీద నేరస్థాపన చేస్తున్నట్టు. సో ఓవరాల్గా ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం. సంఘము అంటే కుటుంబం. సంఘ నాయకుడు కుటుంబానికి తండ్రి. పిల్లలతో వ్యాపారం చేసేవాడు ఎవడు? తండ్రి కాదు. ఎవడు పిల్లలతో వ్యాపారం చేస్తున్నాడో వాడు సాతాను సంబంధి. ఎవడు పిల్లల్ని సంరక్షించుకుంటున్నాడో వాడు తనది కూడా పిల్లల కోసం ఖర్చు చేస్తాడు. పిల్లలు పోషించినప్పుడు పిల్లల చేత పోషింపబడతాడు. అలా ఇచ్చిపుచ్చుకునే గుణాలు ఉంటాయి తప్ప కేవలం పుచ్చుకొనుట ధన్యత కాదు, ఇచ్చుట కూడా ధన్యతే. ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. పెళ్ళిళ్ళకి పిలుస్తారు, ఫంక్షన్స్కి పిలుస్తారు, ఏమైనా దిన కార్యక్రమాలకు పిలుస్తారు, ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు జరిగినా పిలుస్తారు. చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను, చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాను, చాలా కార్యక్రమాలకు వెళ్ళాను, కానీ ఎప్పుడూ ఎవరి దగ్గర నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలే. నేనే తిరిగి వాళ్ళకి ఇచ్చొచ్చా. నేనే తిరిగి మా పిల్లలు వాళ్ళకి ఇచ్చొచ్చా. అది నేను పాటిస్తున్నటువంటి మాదిరి. అలాగే మన పిల్లల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా, అన్నయ్య ఇది ఆపద అంటే ఇమ్మీడియట్గా నాకున్నంతలో రెస్పాండ్ అవుతాను తప్ప ఏ కార్యక్రమం చేసినా ఎవరి మీద బలవంతంగా రుద్దటాలు అవి నేను ఎప్పుడు చేయలా. ప్రస్తుతానికి జరిగే సెమినార్ కూడా ఎవరి మీద రుద్దింది కాదు. వాళ్ళంతట వాళ్ళుగా స్పందించి అన్నయ్య మనం చేద్దామన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ తప్ప ఇంకోటి ఏమీ లేదు. రెండవది, బేదలు ఎవరైనా ఉన్నారు అని తెలిస్తే వాళ్ళను ఒక్క రూపాయి కూడా నేను దేవుని పనికి ఇవ్వడానికి కూడా ఒప్పుకోను. నేను ఒప్పుకోను అసలు. మీరు ఇవ్వద్దు, వెనక్కి పట్టుకెళ్ళిపోండి చెప్తా. సో ప్రస్తుతానికి ఇలా ఉన్నాను కాబట్టే ఈ విషయాన్ని మీ మధ్యలో ఇంత ధైర్యంగా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. భవిష్యత్తులో కూడా నేను ఇలాగే ఉండాలని ప్రార్థన చేయండి. ఇంకా నాలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాను. మన పిల్లలు వచ్చి చెప్పండి. రైట్. నెక్స్ట్, ఇది అయిపోయింది. నెక్స్ట్, సినిమా పాట ట్యూన్లో దేవుని పాట పాడితే తప్ప? సినిమా పాట ట్యూన్లో దేవుని పాట పాడితే తప్ప అంటే లిరిక్ మారుస్తారు, అంతే కదా? అంతే కదా? దాని అర్థం అదేనా? లిరిక్ మారుస్తారు కానీ ట్యూన్ ఏది? సినిమా పాట ట్యూన్. ఒక మాట మీకు చెప్తా, ఎలాగ వచ్చింది కాబట్టి ప్రస్తావన. మొన్న ఏదో సినిమాలో ఒక పాట వచ్చింది, ఆ పుష్ప సినిమాలో ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అని పాట ఏదో వచ్చింది. ఆ పాట తీసుకొని ఎవరో భీమవరానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఆయన క్రైస్తవుడు అట, మరి నాకు తెలీదు, కాదా క్రైస్తవుడు కాదా, ఓకే క్రైస్తవుడు అన్నారు, మరి అనుకున్నాను, నాకు ఆ వ్యక్తి ఎవరో తెలీదు, మీసాలు అవి ఉన్నాయి. సో ఆయన ఊ అంటావా ప్రభువా, ఊ అంటావా ప్రభువా అని ఏదో క్రిస్మస్ పాట రాశాడు. క్రిస్మస్ పాట రాసి రిలీజ్ చేశాడు. నేను రాత్రి చెప్పినట్టు ప్రజలు మెయిన్గా ట్యూన్కే కనెక్ట్ అవుతారు తప్ప తొందరగా లిరిక్కి కనెక్ట్ అవ్వరు. అందుకే ట్యూన్ బాగుండాలి. ఎక్కువ శాతం మంది ప్రజలు ట్యూన్కి కనెక్ట్ అవుతారు. ట్యూన్ బాగుంటే మెల్లిగా లిరిక్కి కనెక్ట్ అవుతారు, అంతే తప్ప లిరిక్ అంత తొందరగా కనెక్ట్ అవ్వరు. ట్యూన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన పొదిగిన పొర లాంటిది, పైన వేసిన వస్త్రం లాంటిది. మీరు మనిషిని చూడగానే ముందు దేని చూస్తారు?
బట్టలు చూస్తారు. గౌరవం ఎక్కడి నుంచి ఇస్తారు? మీరు బట్టల దగ్గర నుంచి ఇస్తారు. ముఖాన్ని చూసి మీరు గౌరవాలు ఇవ్వరు. ఒకవేళ ముఖాన్ని చూసి గౌరవం ఇవ్వాలంటే వాడు ఏదో పెద్ద సెలబ్రిటీ అయి ఉండాలి. ఆ సెలబ్రిటీ వేసుకున్న బట్టలు కూడా మీకు గొప్పగానే కనబడతాయి, రూపాయి పావలా వేసుకున్నా, అంతే కదా. ఎందుకంటే ముఖాన్ని బట్టి. కేఎల్ఎంలో ఈ సూట్ 1300. ఇందాక మన వాళ్ళు అంటున్నారు, అన్న ఇది ఎంత 5000 ఉంటుందా అంటున్నారు. అంటే నిజంగానే 1300 ఇది. అసలు కానీ అంటే నేను నమ్మలేకపోతున్నామన్నా అంటే మరి అంతే. కావాలంటే ఎలాంటి కేఎల్ఎంకి రాజమండ్రిలో ఇంకా ఉన్నాయి, కొనుక్కు తెచ్చుకోండి. సో అంటే ఒక వ్యక్తిని బట్టి ఇతను చాలా కాస్ట్లీగా వేసుకుని ఉంటాడేమో, ఇతనికి చాలా కాస్ట్లీ బట్టలు వాడతాడేమో అని అనుకోవచ్చు. అలాగే మెయిన్గా చూసేది ఏంటంటే ట్యూన్, నెక్స్ట్ లిరిక్. ట్యూన్కి కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఆ పాటలో భావాలు రాయాలనుకున్నప్పుడు, నువ్వు ఆ పాటలో ఉన్న సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ట్యూన్ ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ ట్యూన్లో ఉన్న లిరిక్ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు అదే ట్యూన్లో రాయాల్సినంత కర్మ ఏంటి? సంగీతం అనేది మహాసముద్రం లాంటిది. ఆ మహాసముద్రంలో బోలెడన్ని ట్యూన్స్ తయారు చేసుకోవచ్చు, అంతే కదా. బోలెడన్ని ట్యూన్స్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వు తయారు చేసుకో. ఇప్పుడు చాలామంది మతోన్మాదులు కూడా ఈ పాటను బాగా షేర్ చేశారు. ఇది క్రైస్తవుడు ఒకటి పాడాడు, క్రైస్తవ పాట అన్నట్టు. ఒక హిందూ మహిళ కూడా ఒక పాట పాడింది, ఊ అంటావా మాధవ, ఊ అంటావా మాధవ అని నా దగ్గర ఉంది. ఆవిడ కృష్ణుడిని కీర్తిస్తూ ఆవిడ పాడింది. ఈయనేమో యేసుప్రభుని ఇందులో లింక్ చేసి ఈయన పాడాడు. అర్థమైందా? కాబట్టి మనకు అది అవసరం లేదు. మన గణరాజు అన్న చెప్తూ, మా చిన్నప్పుడు మాకు ఒక పాట పాడించేవారండి, ఇటు యెరూషలేము అనేవారట, అటు బెత్లెహేము అంటే అది పాత సినిమాలో క్యాబరే పాట. అసలు ఇది ఏం దరిద్రం అండి. అంత కర్మ ఎందుకు అంటున్నాను నేను. క్రిస్మస్కి పాటలు పాడడానికి అంత కర్మ ఎందుకు? నా చిన్నతనంలో కూడా ఒక సంఘం ఉండేది ఇక్కడ. ఆ సంఘంలో యేసుప్రభు పాట పాడడానికి వాళ్ళు వచ్చి, అహో మా దేవుడు నేడే పుట్టిన రోజు క్రిస్మస్కి. ఇంత కర్మ ఎందుకు అంటున్నాను. ఇప్పుడు మీకు ట్యూన్స్ ఉన్నాయి, ట్యూన్స్ అవే కాపీ కొట్టి మీ లిరిక్స్ రాసుకోవాలన్నంత కర్మ మీకెందుకు? మీరు చక్కగా లిరిక్స్ రాసుకోండి, ట్యూన్స్ రకరకాలు సృష్టించుకోవచ్చు. మీ దగ్గర మీ మైండ్లో గుజ్జుంటే ట్యూన్స్ సృష్టించుకోండి, పాడుకోండి. అంతేగాని బాగా పాపులర్ అయిపోయిన సినిమా పాటనే తీసుకొని ట్యూన్ చేయాల్సినంత కర్మ లేదు. అది కొన్ని చోట్ల అయితే వర్కౌట్ అయిపోద్ది. ఎలా అంటే ఇప్పుడు తెలుగులో వచ్చిందండి, ఊ అంటావు అన్న పాట తెలుగులో వచ్చింది. అదేదో పాన్ ఇండియా మూవీ కూడా అన్ని భాషల్లో వచ్చి ఉంటుంది. ఒకవేళ అది ఓన్లీ తెలుగులోనే వచ్చిన పాట అనుకోండి, మీరు కన్నడలో మార్చుకున్నా ఎవడో కనిపెట్టడు, తమిళ్లో మార్చుకున్నా ఎవడో కనిపెట్టడు, పోనీ హిందీలో మార్చుకున్నా ఎవడో కనిపెట్టడు. కానీ ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉందో ఆ లోకల్ లాంగ్వేజ్లో ట్యూన్ మార్చినప్పుడు కనిపెడతాడు. అక్కడక్కడ చిన్నవి కలుస్తాయి. ఎందుకంటే సంగీతంలో స్వరాలన్నీ ఒకటే కాబట్టి, రాగాలన్నీ ఒకటే కాబట్టి ఎక్కువ ఒకే రాగంలో 100 పాటలు చేయొచ్చు, ఒకే తాళంలో 100 పాటలు చేయొచ్చు. కాబట్టి అక్కడక్కడ చిన్నవి కలిస్తే కలవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, పని కట్టుకొని ఈ సినిమా పాటల ట్యూన్లకి మీ ట్యూన్లు పెడితే ఆ పాటే వెళ్ళిపోద్ది తప్ప మీ లిరిక్ వెళ్ళదు. అక్కడ ప్రాబ్లం అది. మీరు ఆ ట్యూన్లో పాడడం వల్ల ఏదో నష్టం వచ్చేసిందని నేను చెప్పట్లా. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆ ట్యూన్లో పాడితే ఆ ముందు పడిన ప్రభావం, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు, ఆ ముందున్న ఇంప్రెషన్లోకి వెళ్ళిపోతారు తప్ప మీరు ఇక్కడ ఎంత అద్భుతమైన లిరిక్స్ రాసినా అవి ప్రజల హృదయాలలోనికి వెళ్ళవు. కాబట్టి మీరు ఎప్పుడైనా పాటలు తయారు చేస్తే మీ ఓన్ ట్యూన్తో చేసుకోండి. అర్థమైందా? అంతే తప్ప పని కట్టుకుని అందులోకి అవసరం లేదు. అప్పుడప్పుడు నేను మా నాన్నగారు ఏదో పాట పాడేవారు, అది సినిమా పాటే, యెహోవా నా కాపరి నాకు లేమీక కలుగదుగా, అది ఘంటసాల పాట. అది పయనించేవో చిలుక ఎగిరిపో పాడైపోయేను గూడు, దాన్ని తీసుకొచ్చి ఎందులో పెట్టారు? యెహోవా నా కాపరి, దీన్ని కీర్తనల గ్రంథంలో తీసుకెళ్ళి దానికి వెళ్ళిపోయారు. మనకు అంత కర్మ ఎందుకు అంటున్నాను. ఇప్పుడు అదే పాట నాకు ఇస్తే నేను చక్కగా ట్యూన్ చేసి సరికొత్తగా ట్యూన్ చేసి నేను ఇవ్వగలను. ఆ టాలెంట్ ఉంది నా దగ్గర. అలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పిచ్చి పనులు చేయకండి. మనకు అవసరం లేదు, మనకంత నెసెసిటీ లేదు.
ఓన్గా ట్యూన్ చేసుకుని పాడుకోండి. తర్వాత క్లియర్ కదా ఇది? క్లియర్. తర్వాత మన ముఖ్యమంత్రి జగన్ గారు తిరుపతి వెళ్తారు. కొందరు క్రైస్తవులైన మంత్రులు కూడా వెళ్తున్నారు. వాళ్ళు క్రైస్తవులు అంటున్నాం కదా, మరి దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి క్రైస్తవుడు, అతను క్రైస్తవులు ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి? రైట్. మొన్నటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ ముఖ్యమంత్రి. ఆయన హిందువులకే ముఖ్యమంత్రి లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, మీకు కూడా మనకు కూడా ముఖ్యమంత్రి? ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని సంఘాల్లోకి తీసుకొచ్చి చర్చిల్లో నిలబెట్టి బైబిల్ చదివించి ప్రసంగాలు చేయించారా లేదా? మరి అప్పుడు మీకు ఈ డౌట్ ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటున్నాను. ఇప్పుడు జగన్ గారు తిరుపతి వెళ్ళినందుకు మీకు అందరికీ నొప్పి కలుగుతుంది క్వశ్చన్ అడిగిన వాళ్ళకి. లేకపోతే ఎవరో పాస్టర్ గారు ఏమంటే జగన్ గారు తిరుపతి వెళ్తాం ఏంటండి? ఆ జగన్ గారు మసీదుకి కూడా వెళ్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మసీదుకి వెళ్తాడు, ఆయన చర్చికి వెళ్తాడు, క్రిస్మస్ వస్తే తిరుపతి కూడా వెళ్తాడు ఆయన. ప్రజాప్రతినిధులకి మతాలతో సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ ఓట్లేస్తేనే గెలుస్తారు. అందరూ ఓట్లేసినప్పుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు తిరుపతి అయినా వెళ్తారు, స్వామీజీల దగ్గరికి వెళ్తారు, గుడులకి వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. వాళ్ళ విశ్వాసం ఏదైతే ఉందో దానికి కట్టుబడతారు, దాన్ని మెయింటైన్ చేస్తారు. అది వాళ్ళ హృదయానికి సంబంధించింది. మనం దాన్ని బట్టి తీర్పు తీర్చడానికి సరిపోం. మీ బంధువులు అందరూ క్రైస్తవులేనా? హిందువులు కూడా ఉన్నారా? వాళ్ళు పెళ్ళిళ్ళకి పిలిస్తే మీరు వెళ్తారా వెళ్ళరా? ఆ పెళ్ళిళ్ళలో పూజలు చేస్తారా చేయరా? మీరు ఆ పెళ్ళిలో భోజనం చేసి వస్తారా రారా? వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వస్తారా రారా? వాళ్ళు పొద్దునే భోజనం వండుకునేటప్పుడు లేకపోతే పొద్దున టిఫిన్ చేసుకున్నప్పుడు కొంత ఇరిచి పట్టుకెళ్ళి వాళ్ళ పటాల దగ్గర పెట్టుకోరా? మరి మీరు వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తున్నారు? వాళ్ళ ఇంట్లో పటాలు ఉన్నాయి కదా. ఇప్పుడు గుళ్ళోనూ పటాలు ఉంటాయి, మీ బంధువులు ఇళ్లలోనే ఉంటాయి, పటాలు విగ్రహాలు ఉంటాయిగా. మరి అలాంటప్పుడు మీరు వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళకూడదుగా. మీ పర్సెప్షన్ మారితే అన్నీ మారుతాయి. అందుకే మంచి హృదయం ఉంటే అన్నీ మంచిగా కనబడతాయి. దరిద్రగొట్టి హృదయం ఉంటే అన్నీ దరిద్రంగానే కనబడతాయి. పవిత్రులకు అన్నీయు పవిత్రములు, అపవిత్రులకు అన్నీయు అపవిత్రములు. నిన్నగాక మొన్న మనకి ఎమ్మెల్యే గారు వచ్చారా? మన వేదిక మీద నిలబడ్డారా? మీ అందరితో మాట్లాడారా? ఆయన వైద్యుడు. ఆయన వైద్యం హిందువులకే చేస్తాడా, క్రైస్తవులకి ముస్లింలకి అందరికీ చేస్తాడా? మరి రేపు పొద్దున మనకి ఏమైనా హార్ట్ అటాక్ వస్తే క్రైస్తవ డాక్టర్ దగ్గరికి వెళ్దామా పరిగెత్తుకొని? హిందూ డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ముస్లిం డాక్టర్ అయినా పర్లేదా? సో ప్రతి విశ్వాసాన్ని మనం గౌరవించాలండి, ప్రతి విశ్వాసాన్ని. ఇప్పుడు జగన్ గారు కానీ లేకపోతే శర్మిల గారు కానీ లేకపోతే విజయమ్మ గారు కానీ వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, అది వాళ్ళ హృదయ సంబంధమైంది. అవునో కాదో మనం చెప్పలేం. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన ప్రతి బిడ్డ క్రైస్తవుడు కాదు. హైందవ కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన ప్రతి బిడ్డ హైందవుడు కాదు. వాళ్ళ హృదయంలో విశ్వసిస్తేనే వాళ్ళు ఏదైనా అవుతారు. ఎవరిని విశ్వసించకపోతే వాళ్ళు నాస్తికులు అవుతారు. ఏమండి, ఇక్కడ మీకు రెఫరెన్స్ కూడా ఇస్తానండి. ఎందుకు మనకి ముసుగులో గుద్దులాట ఒక రెఫరెన్స్ ఇస్తాను. ఆ రెఫరెన్స్ ఏంటంటే మొన్నే మాట్లాడిన రాజుల గ్రంథంలో నయమాను అడుగుతున్నాడు. ఎవరిని? నయమాను ఎలీషా గారిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నా యజమానుడు నన్ను రిమ్మోను గుడిలోకి తీసుకెళ్తాడు. రెఫరెన్స్ రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనమే కదా, 18 చదవండి. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలోకి వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు ఆ రిమ్మోను దేవతకు నేను నమస్కారము చేసిన ఎడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా, ఎలీషా నెమ్మది కలిగి పో అన్నాడు తప్ప అర్రే అలా చేయొద్దు అన్నాడా? చెప్పండి. నెమ్మది కలిగి పో అన్నాడు తప్ప అలా చేయొద్దు అన్నాడా? నెమ్మది కలిగి పో అంటే నీ మనసులో ఏముందో అదే ఇంపార్టెంట్ తప్ప ఇప్పుడు జగను
ఇప్పుడు జగన్ 3 చోట్లకి వెళ్ళాడండి. ఆయన మన సీఎం గారు కడప దర్గాకి వెళ్ళాడు, తిరుపతి గుడికి వెళ్ళాడు, మొన్న సిఎస్ఐ చర్చికి కూడా వెళ్ళాడు పులివెందుల్లో ఆయన. ఇప్పుడు ఇంతకీ ఎవరిని నమ్మినట్టు ఆయన? ఎవరినో ఒక్కనే నమ్మినట్టు. కానీ తప్పదు, ఆయన అందరి ఓట్లు పొందుకున్నాడు కాబట్టి రాజకీయ నాయకులకి తప్పదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నింటికీ తిరుగుతారు. ఆయన రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ సీఎం అయినా అన్నింటికి తిరగాలి. ఎక్కడికి? దర్గాకి వెళ్ళాలి, చర్చికి రావాలి, గుడికి పోవాలి. కానీ వాళ్ళు నమ్మేది ఎవరినో ఒక్కరినే, అందరినీ నమ్మరు కదా. అన్ని విశ్వాసాలు కలిగి ఉంటారు, ఏదో ఒక విశ్వాసానికే కట్టుబడి ఉంటారు. ఆ ఒక్క విశ్వాసానికి కట్టుబడి ఉంటారు కాబట్టి వాళ్ళు హృదయంలో అదే విశ్వాసం ఉంటుంది. బయట మాత్రం వాళ్ళు ఎవరు పిలిచినా వెళ్తారు. మీలాగే సేమ్ మీరు కూడా ఎవరు పిలిచినా వెళ్తారు పెళ్ళికి. మీ బంధువులు, మీ స్నేహితులు బోలెడు మంది ముస్లిం స్నేహితులు ఉంటే మిమ్మల్ని పిలుస్తారు, మీరు వెళ్తారు. క్రిస్టియన్ స్నేహితులు ఉంటే మీరు పిలుస్తారు, వెళ్తారు. హిందూ స్నేహితులు ఉంటే మిమ్మల్ని పిలుస్తారు, వెళ్తారు. అప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ ఏదో ఒక చిన్నది మనసులో పెట్టుకుని మనం చూడటం వల్ల మనకి అవతల వాళ్ళందరూ చెడ్డగా కనబడుతుంటారు. కాబట్టి జగన్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే కేసీఆర్ని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరిని మనం వాళ్ళ విశ్వాసాలను బట్టి కించపరిచే అధికారం మనకు లేదు. వాళ్ళని గుడికైనా పోతారు, దర్గాకైనా పోతారు, ఎక్కడికైనా పోతారు. ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు. వైద్యుడు ఎవరికైనా వైద్యం చేస్తాడు, ప్రజాప్రతినిధి అందరి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళున్న స్థితి అలాంటిది, వాళ్ళున్న వృత్తి అలాంటిది. కాబట్టి వాళ్ళని తప్పుబట్టే అధికారం మనకు లేదు. కానీ ఫైనల్గా రిమోన్ గుడిలోకి వెళ్ళి నేను నమస్కారం చేసినప్పుడు నాకు తప్పట్లేదు, మరి చేయాల్సి వస్తుంది. సో దాని విషయంలో నేను పాపాత్ముడి కాకుండా నువ్వు యెహోవాను వేడుకో అని ఎలీషా అడిగినప్పుడు ఎలీషా అన్నాడు, ఇట్స్ ఓకే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఆయనకే ప్రాబ్లం లేనాడు, మనకు ప్రాబ్లం ఏంటంటే అంత పెద్ద ప్రవక్తకి ఏమీ లేదు. అంత పెద్ద ప్రవక్తకి ఏమీ లేదు, ప్రాబ్లం లేదు. మనం ఎలీషా గారి కాలు గోటికి సరిపోండి, గుర్తుపెట్టుకోండి. మనకెందుకు ప్రాబ్లం కదా? రైట్, క్లియరే కదా? పవిత్రులకన్నీ పవిత్రములే, అపవిత్రులకన్నీ అపవిత్రములే. రైట్, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. పరిశుద్ధులైన 2 భార్యాభర్తల్లో ఒక్కరు చనిపోయి పరలోకం వెళ్తే మరొకరి కోసం ఎదురు చూస్తూ ఉంటారా? అక్కడ కూడా వదలరా మీరే? అసలు పరలోకంలో రిలేషన్స్ ఉంటాయా ఉండవా? ఇదే క్వశ్చను యేసుక్రీస్తు ప్రభు వారిని ఆల్రెడీ చాలా రోజుల క్రిందటే అడిగేశారండి. ఏమని అడిగారంటే, పరలోకంలో భార్యాభర్తల బంధం ఎలా ఉంటుంది ప్రభువా? ఎందుకంటే పాత ధర్మశాస్త్రం ప్రకారంగా మోషే గారు ఒక విషయం రాశారు. ఎవరైనా ఒక ఆమె చచ్చిపోతే, పిల్లలు లేకుండా చచ్చిపోతేనట ఆ సహోదరులు వివాహం చేసుకుంటారట ఆమెని. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం. పునరుద్ధానం లేదని చెప్పేటువంటి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయాలని మోషే చెప్పాను. మాలో 7 సహోదరులు ఉండరు. మొదటివాడు పెండ్లి చేసుకుని చచ్చిపోయాడు. అతని సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాడు. మీరు క్వశ్చన్ అడిగింది బాగానే ఉంది. చాలా సందర్భాల్లో మీరు అడిగిన క్వశ్చన్ ఓకే. చాలా సందర్భాల్లో భర్త చచ్చిపోతాడు. అప్పుడు ఏం చేసింది భార్య? మరో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈవిడికి ఎంతమంది భర్తలు అయ్యారు? ఆమె జీవితంలో 2 అయ్యారు. ఒక్కో సందర్భాల్లో భార్య చనిపోద్ది, ఈయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఎంతమంది భార్యలు అయ్యారు? 2. ఒక్కో సందర్భాల్లో అవిశ్వాసి అయిన వాడు విడనాడినా విడనాడవచ్చు, అవిశ్వాసురాలి అనేది విడనాడినా విడనాడవచ్చు. అట్టి సందర్భాల్లో పురుషునికైనను స్త్రీకైనను నిర్బంధము లేదు అన్నాడు. సో అలా ఒక చెల్లెమ్మ ఉంది మన చర్చిలో. ఆ చెల్లెమ్మ భర్త ఒక భయంకరుడు, క్రూరుడు, ఒక రకంగా పిచ్చోడు. ఆ పిచ్చోడికి ఇచ్చి కట్టబెట్టేశారు. ఒక్కో సందర్భంలో ఆమె పడుకున్నప్పుడు కత్తితో పొడవడానికి కూడా ప్రయత్నించేవాడు. ఇంకా అలాంటి సందర్భాల్లో ఇంక అతనితో ఏం కాపురం చేస్తుంది? అతనికి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. సో మోసం చేసి పెళ్లి చేశారు, ఆమెను తీసుకొచ్చేసారు. చాలా సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ దారాలు చూసుకున్నారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఈమెకి మరలా ఈమె జీవితం ఇలా అంతరించిపోకూడదని మరో వివాహం చేశారు. సో కొత్త బ్రతుకు కొత్తగా ప్రారంభించింది, హాయిగా బ్రతుకుతోంది. ఇలా కొంతమంది జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో మనుషులు చచ్చిపోవటం వల్ల, లేకపోతే వాళ్ళని విడనాడి వెళ్ళిపోవటం వల్ల, మరో కారణం వల్ల ఒక 2 లేకపోతే 3తోనో వాళ్ళ జీవితాలు గడిచాయనుకోండి.
అప్పుడు మరి పరలోకి వెళ్ళిన తర్వాత ఈయనకి ఒక భార్య చచ్చిపోయింది, మరో భార్యను చేసుకున్నాడు, ఆమె చచ్చిపోయింది, ఇంకొక ఆమెను చేసుకున్నాడు. ఇప్పుడు పరలోకి వెళ్ళాక ముగ్గురు రెడీగా ఉంటారు ఈయన కోసం. అక్కడ ప్రభు ఏం చెప్పాడంటే 7 అన్నదమ్ములట ఒకే ఆమెను పెళ్లి చేసుకున్నారట. వీళ్ళ లెక్క ఇది. 7 అన్నదమ్ములు ఒకే ఆమెను పెళ్లి చేసుకున్నారట. ఆ పెళ్లి చేసుకుంటే 7 చచ్చిపోయారట. చివరిలో ఈమె కూడా చచ్చిపోయిందట. పునరుద్ధానమందు ఈ 7లో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని అడిగారట. మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు, అక్కడ ఎవరు పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉంటారు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అయి ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులు ఇది విని ఆయన బోధకు ఆశ్చర్యపడరు. బంధాలు బంధుత్వాలు భూమి మీదే. స్త్రీలింగం పురుషలింగం ఎక్కడ? భూమి మీదే. ఆత్మకు లింగభేదం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత టీ తీసుకురా అనే సినిమా ఉండదు. ఇడ్లీ చేయమన్నాడు, పెసరట్టు చేయమన్నాడు, ఇడ్లీ చేసేవాడు పెసరట్టు చేయమంటే అనేది ఏమీ ఉండదు. అలాగని ఏమయ్యా ఎక్కడ తెచ్చావు అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆత్మలుగా ఉంటారు కనుక ఆత్మకు లింగభేదం లేదండి. శరీరాలకే లింగభేదం. స్త్రీ పురుషుడు కేవలం శరీరానికి మాత్రమే. ఆత్మ అది శక్తి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, ఆయన తన పోలికలో తన స్వరూపమందు నరులను సృజించెను. అంటే దేనికి అది ఇప్పుడు దేనికి వర్తిస్తుంది? ఆత్మకు వర్తిస్తుంది తప్ప శరీరాలకు వర్తించదు. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆదామును చేశాడు, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో హవ్వను చేశాడు. సో ఆదాము హవ్వలు ఇరువురు ఆయన పోలిక ఆయన స్వరూపం అయినప్పుడు ఇప్పుడు మీరు శరీరాలను ఎలా విడగొడతారు? కాబట్టి దేవుని పోలిక దేవుని స్వరూపం అనేది శరీరాలకు సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. ఇప్పుడు పైకి వెళ్ళిపోయిన తర్వాత, నిత్యత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆత్మల లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత, ఆత్మల లోకంలో ఈమె నా భార్య, ఇతడు నా భర్త అని శరీర సంబంధమైన భావజాలం ఉండదు. అక్కడికి వెళ్ళేసరికి మన పర్సెప్షన్ మారిపోతుంది. ఒక స్నేహభావం తప్ప, ఆత్మీయ భావం తప్ప మరోటి అక్కడ ఉండదు. దైవత్వపు భావన తప్ప శరీర సంబంధమైన ఆలోచన విధానాలు, ఆ భావనలు అక్కడ కనబడవు. ఎందుకంటే అది పరిశుద్ధ లోకం, ప్రభువు ఉన్న లోకం, ప్రేమతో నిండుకున్నటువంటి లోకం. కాబట్టి ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. తర్వాత పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరని ఉంది కదా, ఏ విధంగా శక్తి పొందుకుంటాం? యాక్చువల్లీ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అనే మాట అపోస్తలుల కార్యాల్లో, ఆ సందర్భాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యాలు 8వ వచనం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములు ఎందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. జాగ్రత్తగా ఆలోచించండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు శక్తి పొందుకుంటారన్నాడు కదా. ఇంతకీ పరిశుద్ధాత్ముడు రావడం అనగానే అది భౌతికమైనదా? చెప్పండి. భౌతికమైనదా? కంటికి కనిపిస్తుందా? కంటికి కనిపిస్తుందా? మానవ నేత్రాలు చూడగలవా? చూడలేవు. కరెంట్ ఎలా అయితే మనం చూడలేమో పరిశుద్ధాత్మని కూడా మనం చూడలేము. అపోస్తలు కూడా చూడలేదేమి. మీరు అనుకుంటారు అపోస్తలు లేదో పరిశుద్ధాత్ముని చూశారనుకుంటారు. పరిశుద్ధాత్ముని చూడలేదు వాళ్ళు. వాళ్ళకి ఏం కనబడిందో చూడండి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వాళ్ళ మీదకి అప్పుడు వేగముగా వీచు గాలి వంటి ఒక శబ్దము, వారు కూర్చుని ఇల్లంతా నిండిందట. గాలి వంటి ఒక శబ్దం. నెక్స్ట్, మరియు అగ్నిజ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, ఏవో నాలుకలు, ఏవో అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా ఆ రోజుల్లో వారికి కనబడిందట. వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అంతే. ఇంకా అంతకుమించి ఏమీ లేదు అక్కడ.
కేవలం మాట్లాడుతున్నారు, ఎలాంటి అల్లరి జరగల. వాళ్ళకి ఏదో ఒక శక్తి వినబడింది, వారి మీదకి ఆ అగ్ని నాలుకల వంటివి కనబడింది, మాట్లాడుతున్నారు. ఇది పరిశుద్ధాత్ముని రాక, భూమి మీదకు పరిశుద్ధాత్ముని రాక. ఆయన రాక మూలాన అంత హడావిడి. ఆ తర్వాత ఇంకదేం లేదు. ఆ తర్వాత మరలా ఈ సందర్భం ఇంకెక్కడ మనకి పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి సందర్భం కనబడదు. మరలా కొర్నేలి సందర్భం, అన్యజనులు వాళ్ళు, అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానన్న దేవుని వాగ్దానం ఉంది కాబట్టి మరలా పరిశుద్ధాత్ముడు అక్కడ తన ఉనికిని చాటాడు. ఎందుకు చాటాల్సి వచ్చిందంటే, అన్యజనులు యూదులతో సాంగత్యం చేయటానికి వీలు లేదు, వాళ్ళు సమరయులతో భోజనం చేసి దగ్గరకు కూడా రాని వారు, అంటరానితనం అమానుషం అని ఇప్పుడు మనం ఎక్కడ చెప్తున్నాం, ఆల్రెడీ అక్కడ కూడా ఉంది అది అంటరానితనం. ఎక్కడ? యూదుల్లో కూడా జబ్బు ఉంది, అంటరానితనం అనే జబ్బు ఉంది. వాళ్ళు మనుషుల్ని మనుషులుగా చూసేవారు కాదు, మనుషుల్ని చాలా దారుణంగా చూసేవారు. కాబట్టి అక్కడ జబ్బు ఉండబట్టి పరిశుద్ధాత్ముడు నేరుగా కొర్నేలి కుటుంబం మీదకి వెళ్ళడం, వాళ్ళందరికీ బాప్తిస్మం ఇవ్వడానికి నీకు ఆటంకం ఏంటి, నేనే వాళ్ళని యాక్సెప్ట్ చేసిన తర్వాత నువ్వెవరు వాళ్ళని ముట్టుకొని అనడానికి అని చెప్పేసి పేతురు గారికి చెప్పడం, పేతురు గారు బాప్తిస్మం ఇవ్వడం. ఆ విధంగా ఆ రోజు కూడా పరిశుద్ధాత్ముడు తన ఉనికిని చూపించారు. వాస్తవానికి పరిశుద్ధాత్ముడు మీలోనికి నాలోనికి ఎలా వస్తారంటే, ఇక పైనుంచి రావాల్సిన అవసరం లేదు. ఇది అప్పటి వరకు భూమి మీద పరిశుద్ధాత్ముడు శాశ్వతంగా లేడు. ఆ రోజే వచ్చాడు ఆయన. నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. బైబిల్ బాగా చదవాలి. నేను వెళితే తప్ప ఆయన రాడు, నేను వెళ్ళాలి, నా సంగతులు ఆయనకు తెలిపితే అవి వచ్చి మీకు తెలుపుతాడు, నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు నా వాటిలోనివి మీకు బోధిస్తాడు తప్ప తనంతట తాను ఏమీ మీకు బోధించడు. నేను వాటిని ఆయనకిచ్చి పంపిస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను పంపిస్తాను ఆయన్ని, నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను వెళతాను, నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తాను. ఆయన వస్తాడు మీ దగ్గరికి, ఆయన వచ్చి మిమ్మల్ని పరిపూర్ణతలోనికి, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇది ఆయన పని. ఇప్పుడు మరి పరిశుద్ధాత్ముడు ఎంట్రన్స్ ఓకే. ఆ రోజు అపోస్తలుల మీద దిగినప్పుడు అపోస్తలుల మీదకు మీరు కనిపెట్టండి, ఆయన వచ్చేంతవరకు మీరు కనిపెట్టండి అన్నాడు. యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ ప్రవచనం యెరూషలేములోనే నెరవేరాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చేంతవరకు వీళ్ళు ఎక్కడ కనిపెట్టాలి? బెత్లెహేములో కనిపెడితే కుదరదు, అర్థమైందా? ఎక్కడో ఎరుకోకి వెళ్ళి కనిపెడితే కుదరదు, ఐగుప్తుకి వెళ్ళి కనిపెడితే కుదరదు. అక్కడ కుమ్మరిస్తానన్నది ఎక్కడ? యెరూషలేములోనే. కాబట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి? యెరూషలేములోనే ఉండాలి. రూల్ అది, ప్రవచనం నెరవేర్పు. సో ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు ఇంకా కనిపెడుతున్నారు. ఇప్పుడు నేను వచ్చేసాను అనుకోండి, నా కోసం మీరు కనిపెడతారా? నేను రానప్పుడు ఇంకా అన్నయ్య రాలేదని కనిపెడతారు. సో అపోస్తలు కూడా పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు కనిపెట్టారు యెరూషలేములో. ఒకానొక దినం పెంతెకొస్తు పండుగ దినాన పరలోకంలో పర్మిషన్ దొరికేసింది, నాయనా నువ్వు వెళ్ళిపో, ఓ పరిశుద్ధాత్ముడా నువ్వు వెళ్ళిపో, సంఘంలోనే ఉండు, వారితోనే ఉండు, వారిని నడిపించు, వారిని అనాథులుగా విడవనని వాగ్దానం చేశాను, కాబట్టి వారితోనే ఉండు, వారి దగ్గరే ఉండు, వాళ్ళందరినీ నడిపించు. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు నీ యందు వారు ముద్రింపబడి ఉన్నారు. మరలా ఆయన వచ్చేంత వరకు నువ్వు ఎక్కడే ఉండాలి, అర్థమైందా? సంఘంలోనే ఉండాలి, నువ్వు వారిలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఇంతకీ ఎక్కడుంటాడు? మీలో నివసించి ఉంటాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. అదే యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో మనకు కనబడుద్ది. ముఖ్యంగా 14 అధ్యాయం 16 అధ్యాయం యోహాను సువార్తలో ఆయన మీలో ఉంటాడట, మీతో ఉంటాడట. యోహాను సువార్త 14 అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14 అధ్యాయము 16 వచనం. నేను తండ్రిని వేడుకొందును, సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయన పొందదు. మీరు ఆయన్ను ఎరుగుతారు, ఆయన మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని అనాథలుగా విడువను. రైట్? ఇంతవరకు క్లియర్. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన మనలోనికి రావాలి. ఆయన ఆల్రెడీ భూమి మీదే ఉన్నారు, మనలోనికి రావాలి. ఈ కంటికి కనిపించని శక్తి పరిశుద్ధాత్ముడు అంటే మీరు ఎప్పుడు కూడా భౌతికంగా తీసుకోకండి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏదో సూచన కనబడద్ది, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినట్టు ఏదో సూచన ఉంటుందంటే ఇక్కడ అపోస్తలులకి ఏ సూచన లేదు.
వారికి ఏదో అగ్ని నాలికలు విభాగింపబడినట్టుగా ఎంట్రన్స్లో ఆయన వచ్చేటప్పుడు అలా అనిపించింది తప్ప ఇంకా ఆ తర్వాత ఎప్పుడూ అది లేదు. ఆ తర్వాత ఎక్కడా అలాంటి సంఘటన వ్రాయబడలేదు. ఏమండి? కానీ వాళ్ళు మాట్లాడుతున్నారట. వేటితో? అన్య భాషలతో మాట్లాడుతున్నారు. మాట్లాడడం అంటే సువార్త చేశారు. అన్య భాషలతో మాట్లాడడం అంటే ఏం చేశారు? వాళ్ళ రోజు 3,000 మంది మారుమనసు పొంది బాప్తిజం పొందారంటే ఏం చేశారు? వాళ్ళకి వాళ్ళ భాషల్లో, అన్య భాషల్లో సువార్త చేశారు అక్కడ కూడా. అంతే తప్ప తెలియని భాషలో, అర్థం పర్థం కాని భాషలో మాట్లాడలా, లేకపోతే తమ తన్మయత్వంలో మునిగిపోయి శరీరాన్ని మరిచిపోయి మాట్లాడలా, సువార్త చేశారు. ఎప్పుడైతే ఆ సువార్త అందరూ విన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఏం చేయాలి అని అడిగారు. అడిగితే మీరు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచితే మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు అని వాళ్ళకి చెప్తే వాళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు. ఆ బాప్తిస్మం పొందడమే పరిశుద్ధాత్మలోనికి మనం రావడం, పరిశుద్ధాత్మ మనలోనికి రావడం. గుర్తుపెట్టుకోండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి అంటే ఆత్మ మూలమైన జన్మ అనగా అర్థం ఏంటంటే మనం మారు మనస్సు పొంది ప్రభువులో చనిపోయి తిరిగి లేవడం. మనం చనిపోయి ఎక్కడ తిరిగి లేస్తున్నాం? బాప్తిస్మలో. దురాత్మతో నింపబడిన మనం చచ్చిపోయాం, పరిశుద్ధాత్మ వలన మనము లేపబడుతున్నాం. అప్పటి నుండి పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటాడు, పరిశుద్ధాత్మ నీకు సహాయంగా ఉంటాడు. అందుకే నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అన్నాడు. ఆత్మ మనలో ఒక భయాన్ని, ఒక భద్రతను, ఒక శక్తిని, ఒక జ్ఞానాన్ని, ఒక వివేకాన్ని, ఒక సమర్పణను, ఒక సత్యాన్ని నిలబెడతాడు, మనలో ఉంచుతాడు. అందుకే వాని హృదయములో నుండి జీవజల ధారలు బయలుదేరతాయి. ఒకవేళ నువ్వు పడిపోయినా తిరిగి నువ్వు మారు మనస్సు పొందే విధంగా నిన్ను ప్రేరేపిస్తాడు. దావీదు మహానుభావుడు పడిపోయాడు. ఆయన ఏదో ఒక బలహీన క్షణంలో ఆయన తప్పు చేశాడు. కానీ 51వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? మరలా నన్ను నిలబెట్టి ఆ పశ్చాత్తాపంతో నన్ను మరలా వాడుకో, నీ ఆత్మశక్తిని నా యొద్ద నుండి తీసేయకు. నేను మరలా మారు మనసు పొందాను, నేను నా తప్పు దిద్దుకుంటాను, నా తప్పు తెలుసుకున్నాను, ప్రభువా నన్ను విడిచిపెట్టొద్దు, నీ సన్నిధిలో నుండి నన్ను తోసేయొద్దు, నా యొద్ద నుండి తీసేయొద్దు అని బ్రతిమలాడుకుంటాడు, ఏడుస్తాడు. సో ఎప్పుడైతే మీరు ఈ విషయంలో లోతుగా, ఎప్పుడైతే ఈ విషయంలో మీరు పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉంటారో ఆటోమేటిక్గా ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన కనికరం మీ మీద ఉంటుంది. ఆయన మీకు తోడుగా ఉంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. రైట్? ఈ ప్రశ్నకు సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి ఏంటి, ఇది చివరి ప్రశ్న చేసేద్దామా? 4 అయిపోయింది. నాకు పని ఉందమ్మా. హిందువులు తాలిబొట్టు కట్టిస్తారు, అలాగే మన క్రైస్తవులు కూడా కడుతున్నారు కదా. అది బైబిల్ ప్రకారంగా ఆ విధంగా చేయొచ్చా? దయచేసి తెలియజేయండి సత్యబాబు. సంతోషం సత్యబాబు గారు, పేరు రాసినందుకు. ఇప్పుడు హిందువులు తాలిబొట్టు కట్టిస్తారు, అలాగే మన క్రైస్తవులు కూడా కడుతున్నారు కదా. అది బైబిల్ ప్రకారంగా ఆ విధంగా చేయొచ్చా అని అడిగారు. బైబిల్ ప్రకారంగా ఏ విధంగా చేయాలో ముందు నాకు చెప్పండి. మీరు చెప్పండి తొందరగా. బైబిల్ ప్రకారంగా పెళ్ళి ఎలా చెయ్యాలి చెప్పండి. తిరగండి బైబిల్, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తొందరగా. ప్లీజ్ గివ్ మీ ఏ వ్యాలిడ్ రెఫరెన్స్. ఏమైనా దొరికిందా మీకు? ఏమైనా దొరికిందా? ఏమీ దొరకలా కదా. ఏమీ దొరకదు కూడా, వెతక్కండి, వృధా ప్రయాస. ఎందుకంటే బైబిల్లో పెళ్ళి చేసుకోమని చెప్పాడు తప్ప అది ఎలా చేయాలో చెప్పలేదండి. ఇందుకే దేవుడు ఆదామవ్వలకి పెళ్ళి ఎలా చేశాడో కూడా చెప్పలేదు మనకి. వాళ్ళని జతపరిచాడని ఉంది తప్ప ఆదామవ్వల్ని ఏ రకంగా జతపరిచాడు? కోడి పలావ్ పెట్టాడా, మేక పలావ్ పెట్టాడా, చందనా బెదర్స్ నుంచి బట్టలు తెచ్చాడా, బొమ్మనా బెదర్స్ నుంచి బట్టలు తెచ్చాడా? మరి వాళ్ళు శుభలేఖలు వేయించుకుంటారు, మరి మీరెందుకు వేయించుకుంటున్నారు? ఆ డౌట్ రాదే. వాళ్ళు సూట్లు వేసుకుంటారు, మీరెందుకు వేసుకుంటారు? ఆ డౌట్ రాదు. వాళ్ళు చీరలు కడతారు, మీరెందుకు కడతారు? ఆ డౌట్ రాదు. వాళ్ళు మంచి మంచి నగలన్నీ ధరిస్తారు, మీరెందుకు ధరిస్తారు? ఆ డౌట్ రాదు. వాళ్ళు శుభ్రంగా భోజనాలు తింటారు, మనం ఎందుకు తినాలి? మనం ఉపవాస ప్రార్థన చేద్దాం, ఆ డౌట్ ఏమి రాదు. ఏమంటే ఇవన్నీ కూడా మన వేస్ట్ ఆఫ్ టైం. వాళ్ళు తాలిబొట్టు కట్టారు కాబట్టి మనం కట్టకూడదు అంటే వాళ్ళందరూ మనకు దూరం అవుతారు తప్ప ఒరిగేది ఏమీ లేదు. ఏమంటే తాలిబొట్టు కడితే పాపమా చెప్పండి? ఏ రకంగా పాపమో చెప్పండి నాకు, నేను వింటాను.
ఇప్పుడు వాళ్ళ పర్సెప్షన్ ఏదో ఉంటుంది దానికి, నేను కాదని అనట్లా. ఇప్పుడు తాలిబొట్టుకి వాళ్ళకి ఏదో ఒక నమ్మకం ఉంటుంది. ఇది ఒక దేవుడికి సంబంధించింది, ఇది ఒక దేవతకు సంబంధించింది అని ఒక నమ్మకం ఉంటుంది వాళ్ళకి. ఆ నమ్మకంతో వాళ్ళు కట్టుకుంటారు అనుకుందాం కాసేపు. నీకు అదే నమ్మకం ఉందా ఏంది? నీకు అదే నమ్మకం ఉండి కట్టుకుంటున్నావా అని అడుగుతున్నాను నేను. నీకు ఆ నమ్మకం లేదుగా, నీకు ఆ నమ్మకం ఏం లేదుగా. లేదు. కానీ మన కల్చర్లో, ఈ చుట్టుపక్కల మన కల్చర్లో తాళిబొట్టు అనేది ఒక సూచన, ఒక సింబల్గా అయిపోయింది. అదొక సింబల్. అది ఏ సింబల్? పెళ్ళయిందనడానికి ఒక సింబల్ ఏంటి అంటే అందరూ యాక్సెప్ట్ చేసేసారు దేన్ని? తాళిబొట్టుని. ఇంకా అక్కడ మతం అదేం కనబడతల్లా, ఒక సింబల్. మరి ముస్లిమ్స్ విషయానికి వస్తే వాళ్ళ విధానం వేరు. అసలు వాళ్ళ ఒంటి మీద ఏం కనబడినవారు వాళ్ళు కనబడదు కదండి. పైనుంచి కిందకి ఒకటే బురక ఉంటుంది, కళ్ళు తప్ప ఏం కనబడవు. భర్తకు తప్ప ముఖం ఎవరికి చూపించరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు పెళ్ళి అయిందో అవ్వలేదో మీరు చెప్పలేరు. కాబట్టి ప్రతిదాన్ని భూతద్దంలో చూసే దౌర్భాగ్యులు ఉన్నప్పుడు మనకు అన్నీ తప్పులేనండి. ఇంకెందాక చెప్పాను కదా, ఒకడు అంటాడు మోయలేని బరువులు మోపుతారు మన మీద. ఏమవి? మోయలేని బరువులండి. మనం ఇప్పటికే మన పాప భారం మోయలేక సత్తనాం. మళ్ళీ ఇవో భారాలు మనకి. నువ్వు తాలిబొట్టు కట్టావు, నువ్వు బొట్టు పెట్టుకున్నావు, నువ్వు మెట్టెలు పెట్టుకున్నావు, నువ్వు పువ్వులు పెట్టుకున్నావు, నువ్వు జడెందుకు అల్లుకున్నావు? మరి జడలు అల్లుకున్నట్టయ్యో. జడలు అల్లుకున్నట్టంటే మరిల తాళ్ళగా ఇలాగ 33 వేసుకోవద్దని తప్ప ఓళ్ళ మరిలాగా. అప్పుడప్పుడు ఆఫ్రికా వాళ్ళని చూస్తుంటాం, హూ అంటుంటారు, ఇలాగ ఇలా 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 34 ఉంటాయి. అన్న అవసరం లేదమ్మా. అసహ్యంగా ఉంటే ఒకటి వేసుకోలే, 2 వేసుకో, 2 జళ్ళ చేతిలాగా వేసుకుని ప్రతిదాన్ని దేవుడు పాపం నువ్వు ఇలా చేసావు. ఇప్పుడు 2 జళ్ళు వేసుకున్నందుకు నరకలు వేసేస్తానంటే మనం ఏమన్నా అది దేవుడికి న్యాయమేనండి? అది మన కోర్టుకి తీసుకెళ్దామండి. 2 జళ్ళు వేసుకుందండి ఈ అమ్మాయి, జడ్జి గారు అందుకని నరకలు వేసానండి. జడ్జి ఏమంటాడు? మనిషివా పశువురా నువ్వు అంటాడు. అంతేనా అంటాడు? దేవుడు అంతకంటే హీనమండి? నాకు అర్థం కాక అడుగుతాను. మరి అలా కాదండి, గ్రంథంలో వ్రాయించాడు కదా. గ్రంథంలో వ్రాయించిన విషయం ఏంటంటే జడలు అల్లుకొనుట అంటే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 అలా ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి అలాగా. అంత అవసరం లేదు. ఇంత జుట్టు ఉందండి, ఎరబోసి తిరగాల, ముడేసేసుకోవాలా, అస్తమానం ఊడిపోతుంటుంది, క్లిప్ పెట్టుకోవాలా వద్దా? నువ్వు చెప్పుని పోనీ ఏదైనా వచ్చినందో చూపించి క్లిప్ పెట్టుకోమంటావా వద్దంటావా? ఉత్తిగా ఊడిపోద్ది. మరి పోనీ పురుకోసం ఏమైనా కట్టుకోమంటావా? బ్యాండ్ పెట్టుకోమంటావా వద్దంటావా? నువ్వు చెప్పు. మరి ముడైతే ఓకేనా నీకు? కడుపు చల్లగా ఉంటుందా? వచనాలలోని భావాలను అర్థం చేసుకోలేక మోయలేని బరువులు మోపేస్తున్నారండి ఈరోజు చాలామంది మీద. మోయలేని బరువులు. కాబట్టి తాలిబొట్టు అదేమంత తప్పేమీ కాదు. ఇప్పుడు తాలిబొట్టులో ఉన్నది బంగారమే, మెడలో ఉన్నది ఒక చైను. ఆ పసుపుతో ఎవడు ఉంచుకోవట్లేదు. ఇప్పుడు దానికి ఏదో మళ్ళీ బంగారపు బొందని చెప్పి ఒకటి వేసి పడేస్తున్నారు, దానికి తగిలిస్తారు ఈ రెండింటిని. మన వాళ్ళు ఇంకా తెలివిగా దాని మీద 2 సిలువ బొమ్మలు కూడా వేస్తున్నారు అప్పుడప్పుడు. నేను చాలా క్రైస్తవ పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ఏ వ్యవసాయం సిలువలు వేస్తారు, ఆ సిలువలోనే తెస్తారు, చేతులకు ఉంగరాలు పెట్టేస్తారు. మరి వాళ్ళు పెట్టుకోరా ఉంగరాలు? మీరు పెట్టుకుంటారు. వాళ్ళు వేసుకోరా దండలు. మళ్ళీ దండలు వేసేటప్పుడు అంటే ఎవరికి ఎక్కువ పేయమందో చూస్తారట ఇల్లు ఈ పాస్టర్ గారు. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో చూస్తారు వీళ్ళు. దండ వేస్తే ప్రేమించినట్టే. ముందు ఎవరైతేనట వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టట, లేట్గా ఎవరేస్తే వాళ్ళకి తక్కువ ప్రేమ ఉన్నట్టట. దండలు వేసేసుకోండి అని పోటీలు అట వీళ్ళకి. అక్కడ పంతులు గారు చేసిన వేసాలన్నీ మనం వేసేయచ్చు. ఇక్కడ అన్నీ మనకు నచ్చితే ఓకే అండి. మనకు నచ్చితే అన్నీ ఓకే. మనకు నచ్చకపోతే ప్రాబ్లం. ఇక్కడ ఆవిడ ముక్కు పొడకెట్టుకుంది, ఆవిడ చెవికి రింగ్ ఎట్టుకుంది, నువ్వేమో ₹1,00,000 చీర కట్టేసుకోవచ్చు, నువ్వు లిఫ్ట్కి వేసేయచ్చు, ఐబ్రో షేప్ చేయించవచ్చు, మేకప్ వేసేయచ్చు, కెమెరా ముందుకు వచ్చినప్పుడు మంచి మేకప్ వేసి వచ్చేయచ్చు. నేను అదే చెప్తున్నా, ఇతరుల మీద బరువులు మోపేసి వీళ్ళు మాత్రం హాయిగా తిరుగుతారు. మనం వాళ్ళ పరిశుద్ధులు అనుకుంటాం. అది కాదు. వాళ్ళేమో చేయాల్సినవన్నీ చేసేసుకుంటారు. మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ముష్టిగంపల్లాగా ఉండాలంటారు. సో అవన్నీ తప్పండి. దేవుడు నరుని పైవేషమును చూడడు. బైబిల్లో పెళ్ళి ఇలాగే చెయ్యాలని ఎక్కడా చెప్పలేదు.
రెండు మనసులు కలిస్తే వివాహం. మీరు వివాహం చేసుకోండి, మీ పద్ధతుల్లో మీరు చేసుకోండి. ఒక్కో సంప్రదాయంలో ఒక్కో విధంగా ఉంటుంది. రైట్. ఇది అయ్యే వరకు జనరేటర్ అలాగే ఉంచండి, మధ్యలో ఆపకండి. ఆ? ఆ. కాబట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ఉంటుంది, ఒక్కో ప్రాంతంలో ఒక ఆచారం ఉంటుంది. దేవుడు ఆచారాలు సంప్రదాయాలు మార్చేసుకోమని చెప్పలేదు, మీ హృదయాన్ని మార్చుకోమని చెప్పాడు. కాబట్టి దాన్ని బట్టి ఫాలో అయిపోండి. మంగళసూత్రం కట్టుకున్నంత మాత్రాన మీరు పాపులు కాదు, ఓన్లీ దండ వేసుకుని పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీరు పరిశుద్ధులు కాదు. మంగళసూత్రం పాపం అని బోధించేవాడు బైబిల్ సరిగా ఎరిగినవాడు కాదు. క్లియర్. ఒకవేళ లేదు పాపవే అని ఎవడైనా అంటే వచ్చేయమనండి, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం, అప్పుడు అర్థమైపోద్ది ఎవరి సరుకు ఏంటో. రైట్. నెక్స్ట్, గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అయితే శరీరాశలకు లొంగిపోయి క్రమముగా కాక అక్రమంగా కన్న పిల్లలు దేవుడిచ్చిన బహుమానమేనా? మంచి ప్రశ్న, పేరు రాయలేదు వీళ్ళు కూడా. రైట్. ఈ ప్రశ్న చాలామందికి ఉత్పన్నమయ్యే ఉంటుంది. ఎందుకంటే గర్భఫలం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. గర్భఫలం ఎవరిచ్చి బహుమానం? దేవుడిచ్చి బహుమానం. ఇప్పుడు ఎవరో ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోరు. వాళ్ళు ఇంకా ప్రేమించుకున్న తర్వాత వాళ్ళిద్దరూ శారీరకంగా కలుస్తారు. కలిస్తే వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారు. పెళ్ళి అవ్వకుండా పిల్లల్ని ఇచ్చేసాడు కాబట్టి తప్పెవరిదట? ఇప్పుడు దేవుడిది అంటారు. సరే, ఒక ఇద్దరు విశ్వాసులైన భార్యాభర్తలకు పెళ్ళి అవుతుంది, ఇద్దరు విశ్వాసులే, కానీ 10 సంవత్సరాలైన ఎవరు ఉండరు? పిల్లలు ఉండరు. మరి వీళ్ళకి బహుమానం ఎందుకు ఇవ్వలేదు? ఆ తప్పు కూడా ఎవరిదంటారు? దేవుడిది అంటారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ థింగ్స్ అనేవి బైబిల్లో రాయబడ్డాయి. యూనివర్సల్ థింగ్స్. దేవుడు భూమిని, సముద్రమును, ఆకాశ పక్షులను, మృగములను, అందలి సమస్తములను నీవు వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. ఎవరి పాదాల క్రింద? వాడంటే ఎవడు? ఏ మనిషి? క్రైస్తవుడా, హిందువా, ముస్లిమా, లేకపోతే ఇంకెవరని అడుగుతున్నాను నేను. రైట్. ఇప్పుడు గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం కదా. ఈ గర్భఫలం యెహోవా ఎవరికి ఇస్తున్నాడు? క్రైస్తవులకా, ముస్లింలకా, హిందువులకా, లేకపోతే జైనులకా, లేకపోతే సిక్కులకా? ఎవరికి ఇస్తున్నాడు? కదా. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. ఓకే. మరి ఇప్పుడు యూనివర్సల్ థింగ్స్ అనేవి అందరికీ ఆపాదించబడినటువంటి విషయాలు. అక్కడ కీర్తనకారుడు రాస్తూ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అన్నది యూనివర్సల్ థింగ్. ఆయన అక్కడ యూనివర్సల్గా చెప్పేశాడంటే అదొక ఏర్పాటు చేయబడిన నియమము. సూర్యుడు అందరి మీద ఉదయించాలి, అది ఆది అందే ఏర్పాటు చేయబడిన నియమం. పొలం పండాలి, అది ఆది అందే ఏర్పాటు చేయబడిన నియమం. అర్థమైందా? అలాగే వర్షం అందరి మీద కురవాలి, ఇది ఆది అందే ఏర్పాటు చేయబడిన నియమం. ఒకరి మీదే కురవాలి, ఒకరి పొలమే పండాలి, ఒకడి మీదే సూర్యుడు ఉదయించాలి, ఒకడి గర్భమే పండాలి అనేది దేవుని నియమంలో లేదు. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానమే. అది క్రైస్తవులకి ఇచ్చిన యెహోవా ఇచ్చి బహుమానమే, ముస్లింలకి ఇచ్చిన దేవుడిచ్చిన బహుమానమే, హిందువులకి ఇచ్చిన ఆ ఒక్కడే సృష్టికర్త ఇచ్చిన బహుమానమే, దేవుని నమ్మనోడికి ఇచ్చిన ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి బహుమానమే. ఇప్పుడు సక్రమమా అక్రమమా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. అది అర్థమైందా? పిల్లల మీద ఉండదు, గర్భఫలాల మీద ఉండదు. అది యూనివర్సల్. అది నీరు అందరికీ ఇవ్వబడింది. ఆ నీటితో నువ్వు సారా తయారు చేసుకుంటావా, లేకపోతే మంచిగా తాగుతావా, నీ ఇష్టం. బెల్లం అందరికీ ఇవ్వబడింది. ఆ బెల్లాన్ని కప్పెడితే సారా, మామూలుగా వండుకుంటే పాయసం, అంతే కదా. మరి పైన వండుకుంటే పాయసం, కింద వండుకుంటే
సారా. అదే బెల్లం. అదే బెల్లమా? మరి సారాకి బెల్లం ఇచ్చిన దేవుణ్ణి దూషిద్దామా? తప్పు కదండి. ఆయన సారా కాసుకోమని ఇవ్వలేదు కదా నీకు బెల్లం. అది చెరుకులో నుంచి వస్తుంది. నువ్వు దాంతో ఏదైనా పాయసం వండుకు తిను. ఇప్పుడు సక్రమమా అక్రమమా అనేది మన హృదయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్త్రీతో నువ్వు కలవటం సక్రమమా అక్రమమా, ఆ స్త్రీతో నువ్వు కలిసినందువల్ల బిడ్డ పుట్టడం అది సక్రమమా అక్రమమా అన్నది నీ పర్సెప్షన్ మీద, నీ క్రియల మీద, నీ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. అది యూనివర్సల్ థింగ్. మరి కొంతమందికి పిల్లలు పుట్టట్లేదు కదండి. కోర్స్ పుట్టకపోవచ్చు, వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లోపల. ఇప్పుడు గర్భసంచిలో కొంతమందికి బుడగలు ఉంటాయి, చిన్న చిన్నవి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. వాళ్ళకి పిల్లలు పుడతారా? తొందరగా పుట్టరు. కొంతమందికి ఇంకేవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల స్త్రీలకి, పురుషులకు కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలామందికి పిల్లలు పుట్టకపోవచ్చు. వాళ్ళు వెళ్ళి మందులు వాడుతుంటారు, సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతారు. కొన్నాళ్ళకి ఆ లోపల ఉన్న మెషినరీ అంతా కూడా సెట్ అయిపోవడం వల్ల వెంటనే ఏం పుడతారు? ఎవరు పుడతారు? పిల్లలు పుడతారు. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, పెళ్ళైన 14 ఏళ్ళకు పుట్టాడు, బాబు పుట్టాడు మొన్నే. పెళ్ళై 14 ఏళ్ళు. వాళ్ళు యాక్చువల్లీ అన్యులు. మొన్ననే సంతోషంగా వచ్చి నాకు చెప్పాడు ఈ ఊరిలోనే, అన్నయ్య నాకు బాబు పుట్టాడు 14 ఏళ్ల తర్వాత. అంటే మంచి జర తమ్ముడు, కంగ్రాట్స్, దేవుని దయ, సంతోషం అన్నాను. ఆనందంగా వెళ్ళిపోయాడు. సో అలాగా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అనగానే అది యూనివర్సల్ థింగ్. ఇప్పుడు వ్యభిచారం చేసినప్పుడు ఎందుకు దేవుడు పుట్టించాలి? సక్రమంగా కలిసినప్పుడు ఎందుకు పుట్టించకూడదు? ఇలాంటి పదాలు మనం వాడడానికి సరిపోం. ఎందుకంటే ప్రతి శరీరానికి నియమం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఇప్పుడా అప్పుడేనా? ఆది అందే చేశాడు. అందుకే అవ్వనన్నాడు, నీవు జీవము గల ప్రతివానికి తల్లి. అంటే ఇప్పుడు నీకు నాకు కూడా ఎవరు తల్లి? నేను ఒప్పుకోనంటాడు చాలామంది. మరి ఏం చేద్దాం? ఫ్లెక్సీలు పట్టు తిరుగుదామా? ఇప్పుడు మతోన్మాదులు ఎవరో అవ్వని తల్లిగా ఒప్పుకోరు. మరి ఏం చేద్దామంటున్నాను? వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఒప్పుకుంటున్నాం. మనం ఏమని ఒప్పుకుంటున్నాం? జీవము గల ప్రతివానికి హవ్వ తల్లే. అర్థమైందా? నేను ఫైనల్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, పొరలు తీసేయాలండి. మనకున్న కొన్ని పొరలు తీసేయాలి. మనం ఒక మూఢభక్తితో చదువుతామండి బైబిల్ని, మూఢభక్తితో చూస్తాం. మనమే పరిశుద్ధులం, ప్రపంచంలో అందరూ అపవిత్రులు అన్నట్టు చూస్తాం. క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, హైందవ్యంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, అలానే ఇస్లాంలో ఉన్న వాళ్ళందరూ ఉగ్రవాదులు కాదు. చాలామంది మూర్ఖత్వపు భావజాలం మీరు చూసారు లేదో, ఉగ్రవాద అనగానే తీసుకెళ్ళి ఎవరికి కల్పిస్తారు? పాపం ముస్లిమ్స్కి కలిపేస్తారండి. తప్పండి, చాలా తప్పు. ముస్లిమ్స్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, హెల్పింగ్ నేచర్ ఉన్నోళ్ళు ఉన్నారు, ప్రజలకు మేలు చేసేవాళ్ళు ఉన్నారు. అవసరమైతే ప్రజల కోసం, మన భారతదేశం కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ హృదయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు అనేవాడు మూర్ఖుడు. అలాగే హిందువులందరూ చెడ్డోళ్ళు అనేవాడు పరమ మూర్ఖుడు. క్రైస్తవులందరూ మంచోళ్ళు అనేవాడు ఇంకా మూర్ఖుడు. క్రైస్తవులు అందరూ చెడ్డోళ్ళు అనేవాడు ఇంకా మూర్ఖుడు. మంచి చెడ్డ అనేది ప్రతి చోట ఉంది. అది క్రైస్తవ్యంలోనూ ఉంది, హైందవ్యంలోనూ ఉంది, ఇస్లాంలోనూ ఉంది, ప్రపంచం అంతా ఉంది. కాబట్టి మనం ఆ దృష్టితో ఎవరిని దయచేసి చూడొద్దు. ఆ భావజాలాన్ని చంపేయండి. దేవుడు మనకి మాత్రమే దేవుడు కాడు, ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ దేవుడు. నువ్వు అందరి మంచి కోరుతున్నావో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం అందరి మంచి కోరుతున్నాడు. అర్థమైందా? నువ్వు అందరి మంచి కోరుతున్నావో లేదో నువ్వు డిసైడ్ అవ్వు. ఆయన మాత్రం అందరి మంచి కోరుతున్నాడు. అందరూ బాగుండాలనే అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు, అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అందుకే అంటాడు, మీరు మీ వారినే ప్రేమించిన యెడల మీకు ఏం ఫలము కలుగును? అన్యజనులు కూడా అలా చేస్తున్నారు కదా. మీరు మీ సహోదరుల్ని మాత్రమే ప్రేమిస్తే మీకు కలిగేది ఒరిగేది ఏంటి? అన్యజనులు కూడా అలా చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అదే మొదటి రోజు చెప్పాను, ఆయన విశ్వమానవులుగా మనల్ని ఉండాలంటున్నాడు. నేను క్రైస్తవుని కాబట్టి నిన్ను వ్యతిరేకిస్తాను ఏ హిందువుతోనూ మీరు అనడానికి సరిపోరు. హిందువులు మన సహోదరులే, ముస్లింలు మన సహోదరులే, సిక్కులు మన సహోదరులే, బుద్ధులు మన సహోదరులే, బుద్ధిస్టులు, జైనులు కూడా మన సహోదరులే. నేనైతే పబ్లిక్గా చెప్తున్నా, నేను వాళ్ళ విశ్వాసాన్ని కించపరచను, వాళ్ళ విశ్వాసాన్ని నేను గౌరవిస్తా. అది వాళ్ళ విశ్వాసం, నేను దాన్ని కించపరచను, నేను దాన్ని తప్పుపట్టను కూడా. నేను అస్సలు తప్పుపట్టను. వాళ్ళ విశ్వాసం వాళ్ళది.
మరి మీరు ఎందుకు కొంతమంది కౌంటర్లు ఇచ్చారు? వాళ్ళకి మాత్రం ఇచ్చా, మనల్ని అన్నారు కాబట్టి. లేకపోతే అది మన పని కూడా కాదు. నేను అసలు ఎవరికి ఇవ్వను అలాగా. నన్ను గమనించారు లేదో, మన ఇంట్లో కుళ్ళు గడగడానికి ఎక్కువ ట్రై చేస్తాను. నేను పక్కింటోడు కుళ్ళు గడగడం నాకు పని కాదు. నేను 2010లో వచ్చాను సేవకి. అప్పటి నుంచి నేను మన ఇంట్లో కుళ్ళు గడగడానికే ట్రై చేశా. పక్కింటోడు కుళ్ళు మనకెందుకు? వాళ్ళు అడుక్కుంటారు, అంతే కదా. సో మన ఇల్లు మనం తుడుచుకోవాలి, మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవాలి. సో ఒక మంచి వ్యక్తిత్వం కలిగి అన్ని విశ్వాసాలని మీరు ఏం చేయాలి? గౌరవించండి. వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించండి, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు నీ బట్టలు బాగాలేదని ఎవరి దగ్గరికి వెళ్ళి అంటావా? రోడ్డు మీద వెళ్ళామని ఆపి, నీ చొక్కా బాలే, నీ ప్యాంట్ బాలే, నీ రంగు బాలే అంటావా? నీకు అవసరమా? అది నీకు అవసరమా చెప్పు? తప్పు కదా, అది సరైన వ్యక్తిత్వం కాదు కదా. సో వాళ్ళు దేవుని తెలుసుకోలేనంత మాత్రాన మూర్ఖులను, దేవుళ్ళు తెలుసుకోలేనంత మాత్రాన క్రూరులను, దేవుని తెలుసుకోలేనంత మాత్రాన భయంకరులను మనం అనటానికి సరిపోము. తెలుసుకుని మనం ఏం ఉద్ధరిస్తున్నాం ముందు చెప్పండి. తెలుసుకొని మనం ఏం చేసామన్నది ముందు ప్రశ్నించుకోవాలి తప్ప అందరినీ నిందిస్తూ కూర్చోవడం న్యాయమైన విధానం కాదు. కాబట్టి మన పర్సెప్షన్ మారితే అన్నీ మారుతాయండి. పవిత్రులకు అన్నీయు పవిత్రములే, అపవిత్రులకు అన్నీయు అపవిత్రములే. ముందు మన చూసే విధానం మార్చుకుందాం, మన పర్సెప్షన్ మార్చుకుందాం. నేను అదే చెప్తున్నా, పర్సెప్షన్ మారినంత వరకు అన్ని తప్పుల్లాగా. ఇదిగో బొట్టు పెట్టుకోవడం తప్పు అంటాడు, పూలు పెట్టుకోవడం తప్పు అంటాడు, గాజులు పెట్టుకోవడం తప్పు అంటాడు, వాళ్ళందరినీ తిట్టిపోస్తాడు. తర్వాత అలా ఆవిడని అక్కడ అలా కూర్చోబెట్టుకుంటాడు, బొట్టు పెట్టుకుని, పూలు పెట్టుకుని, గాజులు పెట్టుకుని, భారీ కూర్చుంది అనుకో, ఇప్పుడు ఎందులో పడి చేస్తావు? కాబట్టి అందుకే నోరు ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళని ఎలా పడితే అలా వాళ్ళ స్వేచ్ఛను మనం ఎవరండి హరించడానికి? వాళ్ళని వదిలేయండి అలాగా, వాళ్ళ ఇష్టం. ఆ బొట్టు పెట్టుకుంటే పెట్టుకోండి, తీసేస్తే తీసేసుకోండి, మీ ఇష్టం అది. అందులో బలవంతం చేయడానికి మనం సరిపోం. మీ ఇష్టం అండి, మీకు నచ్చితే పెట్టుకోండి, నచ్చకపోతే తీసేసుకోండి. పెట్టుకుంటే మీరు పరలోకం పోరు, తీసేస్తే మీరు నరకానికి పోరు, అది మీ ఇష్టం. అది అలా ఒక తగుమాత్రంగా ఉండండి, అలాగే యథార్థంగా ఉండండి, నమ్మకంగా ఉండండి, ప్రభువులో నిలబడండి, సత్యాన్ని అన్వేషించండి. ఈ రోజుకి ఇక్కడితో సరిపెడదామండి. పొద్దు నుంచి కూర్చుని ఉన్నారు, మిమ్మల్ని ఇంతకంటే ఇబ్బంది పెట్టలేను. 4:30 అయిపోయింది. రేపు మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. బాగుంది కదా డౌట్ల క్లాసు, నచ్చిందా? రేపటి నుంచి వీళ్ళని బట్టి మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఇంతవరకు మీ చలనైన కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచినందుకు స్తోత్రం తండ్రి. వెత్తబడిన మాటలు మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపు చేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సమస్త విధములైన కృపతో మీ పిల్లల్ని నింపమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ రాత్రికి జరగబోయే సెషన్ కూడా ఘనంగా జరిపించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. హలో చెక్. హలో, మంచిదండి, చక్కని క్వశ్చన్ అవర్ జరిగింది. ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే రేపటి దినం కొరకు సిద్ధపరచుకోండి. దయచేసి వెళ్ళి రిఫ్రెష్ అవ్వండి. తప్పకుండా మరలా మనం 6కే మనం గ్యాదర్ అవుతాం.